హాయ్ అండి. ఈరోజు మనం ఈ వీడియోలో మనకు చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అనేది తల్లికి వందనం స్కీమ్ అనేది మనకి జూన్ నెలలో అయితే విడుదల చేస్తున్నట్లు తెలపడం జరిగింది. ఈ స్కీమ్ అమౌంట్ అనేది తల్లుల ఖాతాలో పడాలంటే కంపల్సరీ వాళ్ళ అకౌంట్ అనేది ఎన్పిసిఐ లింక్ అనేది అయితేనే అమౌంట్ అనేది పడుతుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇది కూడా జూన్ 5 లోపే చేసుకోవాలని చెప్పేసి అయితే చెప్తున్నారు చాలామంది. అది ఏ విధంగా చేసుకోవాలి, ఎక్కడ చేసుకోవాలో ఈరోజు అనేది మనం ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. వీడియో మరి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ముందుగా వచ్చేసేసి మనం ఎన్పిసిఐ లింక్ అనేది త్రూ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి చేసుకోవచ్చు, సచివాలయంలో కూడా చేస్తున్నారని చెప్పేసి ఒక మాట చెప్పడం జరిగింది. అదేవిధంగా మీ మొబైల్ ఫోన్లో కూడా మీరు డైరెక్ట్గా చేసుకోవచ్చు అనమాట. మొబైల్ ఫోన్లో అనేది ఏ విధంగా చేసుకోవాలో ఈరోజు మనం ఈ వీడియోలో అనేది చెప్పడం జరుగుతుంది. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. మొబైల్ ఫోన్లో చేసుకోవాలంటే కంపల్సరీ మీ ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలన్నమాట. లింక్ అయి ఉంటేనే మనం ఈ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా, మీకు స్టెప్ బై స్టెప్ అనేది ఏ విధంగా చేసుకోవాలో కూడా చెప్తాను. లేదు మీకు మొబైల్ ఫోన్కి మీ ఆధార్కి అనేది మొబైల్ నెంబర్ లింక్ అవ్వలేదు అనుకుంటే మీది ఏదైతే బ్యాంక్ అకౌంట్ అనేది ఇచ్చారో ఆ బ్యాంక్కి అనేది వెళ్ళేసేసి మీ ఆధార్ కార్డు ఇచ్చేసేస్తే ఎన్పిసిఐ లింక్ అనేది చేయమని చెప్పేసి అక్కడ అడిగితే మీ బ్రాంచ్లో అయితే మాత్రం మీకు ఆధార్ అనేది మీ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అనేది చేయడం జరుగుతుంది. ఓకేనా, లేదు మీ ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అయింది అంటే మీ ప్రాసెస్ అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఆ విధంగా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి. మీకు ఇన్స్టెంట్గా ఇమీడియట్గా మీకు ఎన్పిసిఐ లింక్ అనేది అవుతుందన్నమాట. ఓకేనా, లేదంటే మీకు సచివాలయంలో కూడా చేస్తున్నారని చెప్పేసి ఒక మాట అన్నారు. ఒకసారి మీ దగ్గరలో ఉన్న సచివాలయం దగ్గరికి వెళ్ళి కూడా ఒకసారి అయితే కనుక్కోండి. అదేవిధంగా నేను చెప్పేది ఏంటంటే చాలామంది ఏంటంటే వాళ్ళు వాడని అకౌంట్స్ కూడా ఇస్తున్నారు. ఎన్పిసిఐ లింక్ అనేది ఏదైనా ఒక్క అకౌంట్కి అనేది లింక్ అవుతుందండి. ఓకేనా, మీ దగ్గర 4-5 అకౌంట్లు ఉన్నా కానీ ఎన్పిసిఐ లింక్ అనేది ఒక్క బ్యాంక్ అకౌంట్కి మాత్రం లింక్ అవుతుంది. ఓకేనా, ముందు చెక్ చేసుకోండి. మీ ఎన్పిసిఐ లింక్ అనేది దేనికి లింక్ అయిందో కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అది ఏ విధంగా చెక్ చేసుకోవాలో కూడా మీకు చూపిస్తాను ఒకసారి. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే 2-3 అకౌంట్లు తీసుకుంటారు. అదేదో వాడని అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అయింది అనుకోండి, పేమెంట్ అనేది వెళ్ళి ఆ బ్యాంక్ అకౌంట్కి అనేది పట్టడం జరుగుతుంది. ఓకేనా, మీకు ఈ వీడియోలో ఏ విధంగా చెక్ చేసుకోవాలి అంటే ఆల్రెడీ మీకు ఎన్పిసిఐ లింక్ అనేది ఏ బ్యాంకుకి లింక్ అయింది అనేది చెక్ చేసుకొని మీరు ఏదైతే బ్యాంక్ అనేది లింక్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ బ్యాంకుకి అనేది మీరు అంటే రెగ్యులర్గా వాడే బ్యాంక్ అకౌంట్ అనేది మీరు ఏదో ఇచ్చుకోండి. చాలామంది ఏంటంటే ఈ లోన్ ఉన్న అకౌంట్స్ కూడా ఇస్తూ ఉంటారు. అలాంటి వాటికి ఎన్పిసిఐ లింక్ అయిందంటే ఆ పడ్డ అమౌంట్ మొత్తం ఆ లోన్ కింద అయితే కట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మీకు ఎటువంటి లోన్ లేని అకౌంట్ ఓకేనా, మీకు రన్నింగ్ లోన్ అకౌంట్కి అయితే మాత్రం ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి. ఓకేనా, అది ఎలా చేసుకోవాలో కూడా మీకు చెప్తాను. స్టెప్ బై స్టెప్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఓకేనా, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి అయితే మాత్రం ఒక లైక్ చేయండి మర్చిపోకుండా. కొత్తగా కనుక మన ఛానల్ మాత్రం మీరు చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, ముందుగా ఇక్కడ సెర్చ్ ఉంది కదా, ఈ సెర్చ్ బాక్స్లో మనం ఎన్పిసిఐ లింక్ అని చెప్పేసి టైప్ చేసి సెర్చ్ చేయాల్సి ఉంటుంది. సెర్చ్ చేయగానే మీకు ఫస్ట్ ఈ వెబ్సైట్ అనేది రావడం జరుగుతుంది. ఫస్ట్ వెబ్సైట్ మీద క్లిక్ చేసుకోండి. మీకు ఈ వెబ్సైట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత కూడా ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీకు కస్టమర్ అని చెప్పేస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలన్నమాట. క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు లాస్ట్ ఆప్షన్ చూడొచ్చు, భారత్ ఆధార్ సీడింగ్ అని చెప్పేస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. దాని మీద క్లిక్ చేసుకుంటే మీకు వెబ్సైట్ వచ్చేసి మీకు ఈ విధంగా అనేది రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మీకు చూడొచ్చు ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఆధార్ సీడింగ్ అనమాట. మీకు దాని కింద థర్డ్ ఆప్షన్ ఉంటుంది ఆధార్ మ్యాప్ స్టేటస్ అని చెప్పేసి. మీకు ఆల్రెడీ ఇంతకుముందు ఏదైనా ఎన్పిసిఐ లింక్ అనేది వేరే బ్యాంక్ అయ్యి ఉంటే అది ఎలా చెక్ చేసుకోవాలి ఈ ఆప్షన్ ద్వారా చెక్ చేసుకోవచ్చు అనమాట. దాని మీద క్లిక్ చేసేసి ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అనేది అడుగుతుంది. మీ ఆధార్ నెంబర్ అయితే ఇవ్వండి. కంపల్సరీ మీ ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ అనేది లింక్ అయి ఉండాలన్నమాట. ఓకేనా, మీ ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఇచ్చేసేసి ఇక్కడ మన కింద క్యాప్చా అడుగుతుంది కదా, ఈ క్యాప్చా అయితే ఇక్కడ అడుగుతుంది. ఈ క్యాప్చా అనేది ఇక్కడ ఇచ్చేసేసి ఇక్కడ చెక్ స్టేటస్ అని చెప్పేస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మీ ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఇచ్చేసేసి ఇక్కడ మీకు కన్ఫర్మ్ ఏదైతే క్లిక్ చేయాల్సి ఉంటుంది. దీని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఈ విధంగా రావడం జరుగుతుంది. మీకు ఏ బ్యాంక్కి అయితే లింక్ అయిందో ఆ బ్యాంక్ నేము, అదేవిధంగా మీకు ఎప్పుడు లింక్ అయిందో కూడా ఆ డేట్తో సహా మొత్తం రావడం జరుగుతుంది. ఓకేనా, ప్రెజెంట్ అయితే మీకు ఏదైతే బ్యాంక్ లింక్ అయిందో ఆ బ్యాంక్ అనేది ఇక్కడ చూపిస్తుంది. ఓకేనా, ఇప్పుడు మీరు లింక్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు ఫస్ట్ ఆప్షన్ ఆధార్ సీడింగ్ అని చెప్పేస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు కన్ఫర్మేషన్ అడుగుతుంది, కన్ఫర్మ్ చేయండి. మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అడుగుతుంది, ఆధార్ నెంబర్ ఇవ్వండి. ఓకేనా, ఇక్కడ మీకు స్టేటస్ ఇక్కడ దగ్గర సీడింగ్ అని చెప్పేస్తుంది కదా, సీడింగ్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు బ్యాంక్ అడుగుతుంది. మీకు ఏదైతే బ్యాంక్ మీకు ఎన్పిసిఐ లింక్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ బ్యాంక్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు సీడింగ్ టైప్ దగ్గర మీకు ఇంతవరకు ఏ బ్యాంకు లేదు అనుకుంటే ఫస్ట్ ఆప్షన్ ఫ్రెష్ సీడింగ్ మీద క్లిక్ చేసుకోండి. ఇప్పటివరకు ఏ బ్యాంక్ ఎన్పిసిఐ లింక్ లేకపోతే ఫస్ట్ ఇది. ఓకేనా, సేమ్ బ్యాంక్ నుంచి మళ్ళీ వేరే సేమ్ బ్యాంక్ అయితే రెండో ఆప్షన్. ఓకే, అది కాకుండా ఆల్రెడీ వేరే బ్యాంకుకి అయ్యి ఉండి ఇంకో బ్యాంకుకి లింక్ చేసుకోవాలనుకుంటే ఈ మూడో ఆప్షన్. ఓకేనా, ఈ మూడో ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీ అకౌంట్ నెంబర్ అడుగుతుంది, అకౌంట్ నెంబర్ ఇవ్వండి. తర్వాత కన్ఫర్మేషన్ మళ్ళీ అడుగుతుంది, మళ్ళీ అకౌంట్ నెంబర్ ఇవ్వండి.
ఇచ్చేసి ఇక్కడ టిక్ బాక్స్ ఉంది కదా, ఈ టిక్ బాక్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ క్యాప్చా అడుగుతుంది. ఈ క్యాప్చా అనేది ఇచ్చేసేసి మనకి కింద సబ్మిట్ అని చెప్పేసి అడుగుతుంది. ఓకే, సబ్మిట్ మీద క్లిక్ చేసుకుంటే మీ ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్కి మళ్ళీ ఓటీపీ అనేది వస్తుంది. ఓకేనా, ఓటీపీ అనేది మనకి ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఓకే, ఈ సబ్మిట్ మీద అనేది క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ వచ్చేసేసి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఇచ్చేసేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు చూపిస్తుంది ఆల్రెడీ ఇంతకుముందు ఏదైతే బ్యాంక్ అకౌంట్కి అనేది మీకు ఎన్పిసిఐ లింక్ అయిందో అది చూపిస్తుంది. ఇప్పుడు మీరు దేనికైతే లింక్ చేసుకుంటున్నారో అది చూపిస్తుంది. ఓకేనా, రెండు కన్ఫర్మేషన్ చేసుకొని ఇక్కడ కన్ఫర్మ్ మీద అయితే క్లిక్ చేసుకోండి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసేసి కొట్టంగానే మీకు కొంతసేపు లోడ్ అనేది అవుతుంది. వెయిట్ చేయండి. ఈ లోడ్ అనేది అయిపోగానే మీకు ఇక్కడే చూపిస్తుంది ఆన్ ది స్పాట్లో మీకు ఎన్పిసిఐ లింక్ అనేది మీరు ఇంతకుముందు ఏదైతే పాత బ్యాంక్ అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ నుంచి ఇప్పుడు కొత్తగా ఏదైతే బ్యాంక్ అకౌంట్కి మీరు ఎన్పిసిఐ లింక్ చేసుకుంటున్నారో ఆ కొత్త బ్యాంక్ అకౌంట్కి స్పాట్లో మీకు ఎన్పిసిఐ లింక్ అనేది అయిపోతుంది. ఓకేనా, తర్వాత మీకు మళ్ళీ మ్యాపింగ్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. ఓకేనా, చూడవచ్చు ఇక్కడ మనకి లింకింగ్ అనేది ఆల్రెడీ ఇంతకుముందు ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఉంది, అక్కడ నుంచి ఇప్పుడు మనం స్టేట్ బ్యాంక్ అనేది లింక్ చేయడం జరిగింది. మనకి స్పాట్లో అప్రూవల్ కూడా రావడం జరిగింది. ఓకేనా, ఈ విధంగా అనేది మనం ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవచ్చు అనమాట. మన బ్యాంకుకి కూడా వెళ్ళే పని లేకుండా డైరెక్ట్గా మీ మొబైల్ ఫోన్లో కానీ సిస్టంలో కానీ డైరెక్ట్గా మీరే చేసుకోవచ్చు. త్రూ మీ ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ అయ్యి ఉంటే ఈ ప్రాసెస్ అనేది అయిపోతుంది. ఓకేనా, వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా, వీడియో కనుక మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే. ఓకేనా.